వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఒక 20 to 50 ఇయర్స్ మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఇప్పుడు ఒక 20 నుంచి మొదలుకొని 25, 30, 35, 40, 45, 50 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే, ఇన్వెస్ట్ చేసుకోవాలి, కొన్ని సేవింగ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఎలాంటి సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయండి? కొంతమంది ఎఫ్డీలు చేస్తూ ఉంటారు, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఏంది బెస్ట్? వయసు పెరిగే కొద్దీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది? మేడం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచి రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఏజ్. అంటే 20 జనరల్గా ప్రతి ఒక్కరు పనిచేసేది 22, 23, 24 లేకపోతే 25 దగ్గరే ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నేను ఏం తీసుకున్నానంటే 25 ఏజ్ దగ్గర నుంచి 25 కానీ 30 కానీ 35 కానీ 40, 45, 50 ఇయర్స్ ఏజ్. సో వాళ్ళ రిటైర్మెంట్ మనం మాట్లాడుకుంటే ఒక 60 ఇయర్స్ తీసుకున్నాను. 60 ఇయర్స్కి జనరల్గా ప్రతి ఒక్క రిటైర్ అనేది ఆలోచిస్తారు. 25 ఇయర్స్ పర్సన్ 60 ఇయర్స్ వచ్చినప్పటికీ రిటైర్ అవ్వాలనుకుంటారు. అంటే ఆయన దగ్గర ఉండే సమయం 35 సంవత్సరాలు, అంతేనా? 25 + 35 60. 30 సంవత్సరాలు వాళ్ళు ఒక 10,000 సిప్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 12% రిటర్న్స్ కానీ జనరేట్ అయితే ఓకే, వాళ్ళు ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 42 లక్షలు చేస్తారు. వాళ్ళకి వచ్చే వెల్త్ క్రియేషన్ ఎంత తెలుసా మేడం? 6.49 crore, 6,49,00,000. వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత? వెరీ సింపుల్. ఇక్కడ నేను సిప్ అమౌంట్ ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీకి 10,000 తీసుకున్నాను. సమయం మాత్రం మారుతుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ పరంగా. రిటైర్మెంట్ 60 అనుకునేటప్పుడు ఫస్ట్ కేసు 25 ఇయర్స్ పర్సన్ 35 ఇయర్స్ సమయం ఉంది, 10,000 సిప్ చేస్తారు, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 6,49,00,000. సెకండ్ ఏజ్ 30 ఇయర్స్ ఓల్డ్, ఆయనకుండే సమయం 30 సంవత్సరాలు, 30 + 30 60. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే 10,000 సిప్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 లక్షలు. ఓకే, వాళ్ళకి వచ్చేది 3,53,00,000, 3.53 CR వెల్త్ క్రియేట్ అవుతుంది. 35 ఇయర్స్ ఏజ్కి వద్దాం. 35 ఇయర్స్ ఏజ్కి ఆయనకుండే సమయం 60 ఇయర్స్ వరకు మాట్లాడుకుంటే 25 ఇయర్స్, 12% రిటర్న్స్, మళ్ళీ 10,000 సిప్, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 30 lakhs, వాళ్ళకి వచ్చేది 1,90,00,000, 1.90 crores కార్పస్ క్రియేట్ అవుతుంది. 40 ఏజ్ 20 ఇయర్స్ సమయం ఉంది ఆయన దగ్గర, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేసి 10,000 సిప్ కడుతూ పోతే వాళ్ళు ఇన్వెస్టెడ్ వాల్యూ ఏమో 24 lakhs, ఆయనకు వచ్చేది 1 కోటి రూపాయలు. ఓకే, నౌ కమింగ్ టు 45 ఇయర్స్ ఓల్డ్, ఆయనకు ఉండే సమయం 15 సంవత్సరాలు, 10,000 సిప్, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 18 లక్షలు, 12% రిటర్న్ జనరేట్ చేస్తే 50.45 lakhs కార్పస్ బిల్డ్ అవుతుంది. సో కమింగ్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 10 ఇయర్సే ఉంది వాళ్ళకి రిటైర్మెంట్ 60 వచ్చినప్పటికి, వాళ్ళకి 10,000 సిప్ కానీ చేస్తూ పోతే 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టెడ్ వాల్యూ 12 లక్షలు, వాళ్ళకి వచ్చేది 23 లక్షలు సుమారుగా. ఓకే, సో మన ఇక్కడ ఏం తెలుస్తుందంటే 25 నుంచి 50 ఇయర్స్ ఏజ్ వెళ్తున్నప్పుడు వాళ్ళు 25 ఇయర్స్ దగ్గర టెన్యూర్ ఎక్కువ ఉంటుంది, అందుకనే వాళ్ళకి మంచి కార్పస్ 6 కోట్లు క్రియేట్ చేయగలుగుతున్నారు. అదే మన ఏజ్ తగ్గుతూ పోతుంది, మన ఏజ్ పెరుగుతూ పోతుంటుంది, మన టెన్యూర్ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి 6 కోట్ల నుంచి దగ్గరికి 50 ఇయర్స్ అయిపోయి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 23 lakhs వస్తుంది. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే మేడం, ఎవరి దగ్గర అయితే ఎక్కువ సమయం ఉందో 10,000 SIPతో కూడా 6,49,00,000 12% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంది ఎవరైతే 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నారో. లేదు ఒక 30-35లో ఉన్నా సరే మనకు 3.5 కోట్లు, దగ్గర 2 కోట్లు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 10,000 సిప్ 25, 35, 30 అంటే 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కానీ ప్లాన్ చేసుకోగలిగితే ఇలాగ 1.2 crores నుంచి 6.5 crores వరకు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. స్ట్రాటజీ ఛాన్సెస్ చాలా ఉంది. మ్మ్. సో ఇక్కడ మనం అంత 24 hours మనం మానిటర్ చేయక్కర్లేదు. ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడు మంచి రిటర్న్స్, ఒక డైవర్సిఫైడ్ విత్ ఇన్ ఫండ్ డైవర్సిఫైడ్ స్టాక్స్ ఉంటుంది, అలాగే ఓవరాల్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. డిఫరెంట్ అసెట్ క్లాస్లో కూడా పెట్టుకుంటూ మనం మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ స్మాల్, స్టార్ట్ ఎర్లీ. మ్మ్. స్టార్ట్ స్మాల్ అంటే 10,000 ఈజ్ స్మాల్ ఫర్ పీపుల్ మ్మ్. హూ ఆర్ ఇన్ ద మిడిల్ క్లాస్. ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్ జాబ్స్ వచ్చినా సరే మ్మ్. వాళ్ళు 5-6 lakhs ప్యాకేజ్లో వస్తున్నాయి, మ్మ్. రైట్? అలాంటి వాళ్ళు 10,000 అనేది సిప్ చేయడం మ్మ్. చాలా కంఫర్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి కంఫర్ట్ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ అండి.